దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు మనము దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించటానికి, దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరము కూడా ఎంతైనా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించటానికి దేవుడు మనకిట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీ ఎదుట నిలవబడి అత్యల్పుడైన నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినాను ఆయన నమ్మదగిన దేవుడు. తన ప్రజలను ఎల్లప్పుడూ కూడా ఆయన కాపాడే దేవుడు. ఆయన రీసెంట్గా ప్రపంచంలో ఒక విషయం జరిగింది, మీరు వార్తల్లో చూసారో లేదో. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అనే ఒక వ్యక్తి హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉంటే మరణించాడు. ఆ వార్త చూశారు ఎవరైనా? మాకు సీరియల్ చూడటానికే చూశారు. ఓకే, మాధవక్క చూశారంట. ఇరాన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? అది చూసినప్పుడల్లా మన విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలి. ఇరాన్ అధ్యక్షుడు ఎవరో కాదు, రీసెంట్గానే ఇస్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఒక శపథం తీసుకున్నాడు అనమాట. ఇస్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తాను, ప్రపంచ పటంలో ఇస్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తాను అని రీసెంట్గా ఇస్రాయెల్ దేశం మీదకి కొన్ని రాకెట్లు కూడా పంపించారు. అయినను ఇస్రాయెల్ దేశం అంటే దేవుని యొక్క పట్టణం, దేవుని ప్రజలు నివసించే ప్రదేశం. ఏమి జరిగిందో తెలియదు కానీ హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ హెలికాప్టర్లో ఎవరు ఊహించలేదు, అది ఎక్కడో మధ్యలో కూలిపోయి మరణించాడు. అంటే దేవుని ప్రజల మీదకి ఆ ఇబ్రహీం రైసీ అనే ఒక వ్యక్తి జీవో కూడా పాస్ చేశాడు ఆల్రెడీ. పలానా సంవత్సరం లోపు ఇస్రాయెల్ దేశాన్ని ఎలాగైనా సరే మటుమాయం చేయాలి, ఎలాగైనా సరే ఆ పట్టణాన్ని కూల్చివేయాలి, దేవుని ప్రజలకి సమాధానం లేకుండా చేయాలి అని ఎంతగానో కుట్రలు చేసిన వ్యక్తి ఈరోజు కనుమరుగై లేకుండా పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వార్త అంటే చాలామందికి ఇంకా చేరలేదు. నిజంగా అంటే నేను ఆ వార్తను చదివినప్పుడు అర్థమైంది, నిజంగా దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కూడా ఆయన కాపాడే దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా మొదటి కాడి నుంచి ఇశ్రాయేలు ప్రజల జోలికి ఎవరు వెళ్ళినా దేవుడు ఊరుకోలేదండి. ఆఖరికి బిలాము సహితము, ఆ హామాను, ఎంతోమంది దేవుని ప్రజలకు విరోధముగా స్వయాన దావీదునే సాతాను ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా సాతాను విరోధముగా ప్రేరేపించాడు. అంటే ఎన్నోసార్లు పాత నిబంధన గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో హామాను ద్వారా ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజల్ని లేకుండా చేయాలనుకున్నాడు. కానీ హామాను ఆ తల మీదకే ఆ ఉరి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు ఆ ప్రజలనే కాదు, దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. దేవుని దృష్టిలో ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలని లేదు, రోమిలకు రాసిన పత్రికలో ఏమని ఉంది? యూదుడు అని లేదు, గ్రీసు దేశస్థుడు అని లేదు. సార్ రెండవ అధ్యాయము 11వ వచనం చదవండి. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును, దేవునికి పక్షపాతము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. ఎవరైనా గ్రీసు దేశస్థులు అంటే అన్యులు అన్నమాట. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానంగానే దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ప్రజలు ఎల్లప్పుడూ కాపాడే దేవుడు. ఆయన మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన బలమైన కార్యాలు మన ఎడల చూపించగలిగిన దేవుడు. ఇప్పుడే కాదు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రపంచ చరిత్రలో ఆ చుట్టుపక్కల ఎన్నో దేశాలు, అరబ్ కంట్రీస్ అంటారు, ఇప్పటికీ ఇరాన్ కానీ రీసెంట్గా ఎన్నెన్నో దేశాలు, గాజా, సిరియా,
ఇవన్నీ మీరు వింటూ ఉన్నారు. వీళ్ళెప్పుడు కూడా ఎలాగైనా ఆ ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేయాలని వాళ్ళు నిజంగా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అవి నిర్వీర్యం చేస్తున్నాడు, అవి సఫలం అవ్వకుండా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని దేవుడు తన ప్రజల చుట్టూ ఉండునుగాక. యెరూషలేము చుట్టూ దేవుడు ఏం పెట్టాడంట? పర్వతాలను పెట్టాడు. యెరూషలేము చుట్టూ దేవుడు పర్వతాలను ఉంచాడు. ఎందుకు తెలుసా? ఆ పర్వతాలు యెరూషలేము పట్టణం మీదకి ఏ శత్రువు రాకుండా కాపాడుతూ ఉన్నాయి, అడ్డగిస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేవుని ఎట్టి పరిస్థితులు మనం తక్కువ అంచనా వేసేవారిగా ఉండకూడదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యం చేసే వరకు మనం ఎదురు చూడవలసిందే. ఆదికాండం 7వ అధ్యాయము కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 17వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా ఓడను తేల చేసినందున అది భూమి మీద నుంచి పైకి లేచాను. నోవాహు జలప్రలయం గురించి మనందరికీ తెలుసు. నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా జీవిస్తే నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనపడినప్పుడు దేవుడు ప్రజలందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహు కుటుంబం ఎలాగ ఉంది అంటే యథార్థముగా, న్యాయముగా, దేవుని దృష్టిలో మంచిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నోవాహు నేను భూమి మీదకి జలప్రలయం రప్పించబోతున్నాను. అయితే నువ్వేం చేయాలి? ఆ జలప్రలయం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు ఓడ ఒకటే నువ్వు తయారు చేసుకో. ఆ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడళ్ళు 8 మంది, మొత్తం మీ కుటుంబము, ఎవరినైనా పిలువు, వాళ్ళు కూడా వస్తారు. వారితో పాటు జంతువులు కూడా నువ్వు ఓడలోనికి పిలవాలి. దేవుడు ఆ ఓడని ఎలాగా కట్టమున్నాడో దేవుడు మొత్తం కూడా ఆ బ్లూ ప్రింట్ అంటారు కదా, మొత్తం కూడా మ్యాప్ అనేది ఇచ్చేసాడు దేవుడు నోవాహుకి. ఆ ఓడ 510 అడుగులు పొడుగుండాలి, అలాగే 85 అడుగులు వెడల్పు ఉండాలి, అలాగే 51 అడుగులు ఎత్తు ఉండాలి, దానికి ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని తలుపులు ఉండాలని దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఆ ఓడను నిర్మించాడు. నోవాహు ఎందుకు ఓడ నిర్మించండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు జరగని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నోవాహు ఓడను ఎందుకు సిద్ధం చేశాడు? జలప్రలయం నుంచి తప్పించడానికి కాదు, తన ఇంటి వారి రక్షణ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నోవాహు ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు మనం రక్షణ కొరకు ఏది సిద్ధపరుచుకున్నాం? ఇప్పుడు ఓడ అనేది మన ఆత్మీయ జీవితానికి అది సాదృశ్యముగా ఉంది. నోవాహు ఆనాడు ఆ యొక్క జలప్రలయం నుంచి తప్పించబడటానికి ఓడను సిద్ధము చేసుకున్నాడు. ఈరోజు రానున్న కాలం రాత్రి కూడా మనం విన్నాము కదా, యేసయ్య రాబోతున్నాడు, 2వ రాకడ రాబోతుంది. ఆ రోజులో జరిగిన దానికంటే భూమి మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే సేమ్ మనము కూడా ఏమి చేయాలి? ఓడలాగా మన యొక్క రక్షణ జీవితాన్ని సిద్ధపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మత్తయి సువార్తలో ఉండేది 24వ అధ్యాయంలో సేమ్ నోవాహు దినాల్లో ఎలాగ ఉందో అదే ఇప్పుడు భూమి మీద జరుగుతుందని మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని చదవండి ఒకసారి. అది కాదమ్మా, 37వ వచనం. నోవాహు దినములు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. నోవాహు దినాలు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉంటుంది. నోవాహు జలప్రలయం ఏమి జరిగిందో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుంది. నోవాహు కాలంలో ప్రజలు ఎలాగ జీవించారో ఇప్పుడు కూడా ప్రజలు అలాగే జీవిస్తున్నారు. అయితే ఇక్కడ 2 తేడాలు ఏందో తెలుసా? ఆనాడు నోవాహు కంటికి కనిపించే వాడని సిద్ధం చేసుకున్నాడండి. ఈరోజు నువ్వు ఎలాగా మన రక్షణ అనేది కంటికి కనిపించేది కాదు.
ఈరోజు మనం సిద్ధం చేసుకున్న వాడ ఇది రక్షణ వాడికి సాదృశ్యంగా ఉంది, ఇది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అది ఇప్పుడు నోవాహు వాడను ఎలాగా తయారు చేశాడు? తన ఇష్టానుసారం కాదు. ఆది కాండంలోనికి వస్తే ఇక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయండి. నోవాహు ఆది కాండం 7వ అధ్యాయము 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను. 6వ అధ్యాయం చివరి వచనంలో కూడా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఎందుకు మందిరానికి వస్తున్నాము అని మనం అడిగితే ఏం చెప్పాలి? భూమి మీదకి ఉగ్రత రాబోతుంది, భూమి మీదకి జలప్రలయం కాదు ఈసారి రాబోతుంది. ఈసారి భూమి మీద పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, ఒకనాడైతే జలప్రలయం ఉంది, భూమి మీదకి ఇప్పుడు జలప్రలయం కాదు. ఈసారి ఏం రాబోతుందంట? పేతురు రాసిన పత్రిక, ఈ భూమి అంతా కూడా గతించి రెండవ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు. నోవహు కాలంలో జలప్రలయం రావటాన్ని బట్టి అందరూ కూడా చనిపోయారు. వాడను సిద్ధపరుచుకున్న వ్యక్తులు మాత్రమే బతికించబడ్డారు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుందండి. నోవహు దినాలు ఎలాగ ఉన్నాయో మనుష్య కుమార్ రాకడ దినాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈసారి వచ్చే జలప్రలయం కాదు, ఈసారి ఏ ప్రళయం రాబోతుంది తెలుసా? అగ్ని ప్రళయం రాబోతుంది. అందుకనే దేవుడు ముందుగానే చాలా చోట్ల, మీకు తెలుసో లేదో, భూమి కింద లావా బయటపడతా ఉన్నాయి, భూమి కింద చాలా చోట్ల అగ్ని అనేది అది కనపడతా ఉంది. అంటే ఈసారి భూమి కానీ భూమి మీద ఉన్న పంచభూతాలు కానీ ఇవన్నీ మిక్కటమైన వేండ్రతో లయమైపోయే ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు దాని నుంచి తప్పించబడాలంటే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఓడని మనం సిద్ధపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నోవహు ఎలాగ వాడను సిద్ధపరచాడు? ఒకసారి ఆది కాండంలోకి వస్తే ఈ వాడలోనికి సిద్ధపరచుకున్న తర్వాత ఈ వాడ ఎలాగా మార్చబడింది ఒకసారి మనం 7వ అధ్యాయం చదువుకున్నాము కదా. 7వ వచనం చదవండి. 17వ వచనం, ఆ జలప్రలాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుంచి పైకి లేచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడ అనేది రక్షణకి సాదృశ్యంగా ఉంది. వాడ అనేది మీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాడలోనికి ఆ కుటుంబం ప్రవేశించిన తర్వాత ఇప్పుడు వాడలో జరుగుతున్న ఆ యొక్క పరిస్థితి ఏమో తెలుసా? వాడ మొదటగా జరిగిన ఆ యొక్క అనుభవం, వాడ భూమి మీద నుంచి పైకి లేచింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏం చేయాలండి? మన ఆత్మీయతని ఎలా కట్టుకోవాలి? భక్తుడు కూడా పాట పాడాడు కదా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. అంటే వాడనే మాట మన చెవిని పడంగా మనం ఏమనుకోవాలి? మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన పరిశుద్ధ జీవితం, అది ఏదైనా సరే ఇప్పుడు అది ఎలాగా ఉండాలి? మొదటిగా భూమి మీద నుంచి పైకి లేచింది వాడ. నోవహు కట్టిన వాడ భూమి నుంచి పైకి లేచింది. వాడలో కుటుంబం ఉన్నారు. ఈరోజు రక్షణ పొందిన నీవు, బాప్తీసం పొందిన నీవు, దేవుని మందిరానికి వస్తున్న నువ్వు కూడా మొదటగా ఏం చేయాలి? భూమి నుంచి పైకి లేవడం అర్థమైంది. పేతురు ఏమి చెప్పాడు? ఈ అపోస్తుల కార్యముల గ్రంథం కొన్ని వాక్యాలు చదువు, 2వ అధ్యాయం 40 వచనం చదవండి. భూమి నుంచి పైకి లేవడం అర్థమైంది. అపోస్తుల కార్యముల గ్రంథం 2:40 చదవండి. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్.
భూమి మీద నుంచి పైకి లేచిన వాడు అంటే అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని ప్రజలు కూడా, దేవుని మీదకి వస్తున్న మనము ఈ లోకానికి వేరై రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఈ లోకానికి మనం వేరవ్వాలి. అంటే లోకానికి వేరవ్వటం అంటే లోకంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోమని కాదు అర్థం. లోకస్తులకి, ప్రజలకి దూరంగా వెళ్ళి ఇల్లు కట్టుకోమని కాదు అర్థం. ఈ లోకంలోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, అన్యుల మధ్యలోనే ఉండాలి. మీకు ఎగ్జాంపుల్, తామర పువ్వు తెలుసు కదా. తామర పువ్వు నీళ్ళలోనే ఉండేది, కానీ ఎక్కడైనా దానికి బురద కానీ దాని మీద నీళ్లు నిలబడతాయా? నిలబడవండి. ఎందుకని? దాని నేచర్ అది. ఈరోజు మనం ఎలాంటి నేచర్ కలిగి ఉండాలి? తామర పువ్వు లాంటి నేచర్ కలిగి ఉండాలి. మీరు ఈ లోకంలో ఉన్న, ఈ లోకస్తుల మధ్య ఉన్న, అన్యజనుల మధ్య ఉన్న, మన పాపుల మధ్యలో ఉన్న వారిది ఏది కూడా మనకి అంటకూడదు. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైన భక్తి అంటే, అదే నిజమైన మన యొక్క పరిశుద్ధత అంటే. మనం లోకంలో ఉన్నాము కదా పాస్టర్ గారండి, అప్పుడప్పుడు మనము కూడా వారి మాట వినాలి కదా, పాపుల మార్గం నడవాలి కదా. కాదు కాదు, కీర్తనాకారుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు భూమికి సపరేట్ అయ్యావా? నువ్వు రక్షణ పొందేవు మంచిదే, నువ్వు వాడను కట్టుకున్నావు మంచిదే, నువ్వు బాప్తిసం తీసుకున్నావు మంచిదే. అయితే నువ్వు ఈ భూమికి సపరేట్ అయ్యావా? ప్రజలకి సపరేట్ అయ్యావా? నీ జీవితాన్ని సపరేట్ చేసుకున్నావా? అందుకని కొలస్సీ పత్రికలో పౌలు అంటున్నాడు, 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మనకు ఒక ఇంకో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదే కానీ, అదే అండి, భూమికి ఎందుకు సపరేట్ అవ్వాలంట? వింటున్నారా? చదవమ్మా. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు పెట్టకుడి. ఎందుకండి? ఎందుకని? భూమి మీద ఎందుకు మన మనసు పెట్టకూడదు? యోహాను భక్తుడు అంటున్నాడు, 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ. చదువునమాట. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబము, లోకము దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజముగా, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను ఉగ్రత నుంచి తప్పించబడాలి, నేను యేసయ్య రాకడలో ఎత్తబడాలి, నేను దేవుని రాజ్యములో నేను పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి, నేను దేవునికి రాజ్యము కొరకు నేను ఎదురు చూస్తున్నాను కదా, నువ్వు ఒకవేళ అనుకుంటే ఈరోజు మొదటిగా నీ జీవితంలో జరగవలసిన ప్రక్రియ, నువ్వు భూమికి అనగా భూమి మీద నుంచి పైకి లేగొట్టమని తెలుసా? ఈ లోకానికి వేరై నువ్వు రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. పౌలు గారు అందుకని అంటారు ఫిలిప్పీ రాసిన పత్రికలో, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? భూమి మీద కాదండి. ఎక్కడుందంటే మన పౌరస్థితి 3వ అధ్యాయము 20వ వచనంలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. పౌరస్థితి అంటే మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీకు ఏదైనా ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇప్పుడు మనకి ఐడెంటిటీ కార్డు కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితం కానీ ప్రతిదీ పరలోకంలో ఉంది. మన పౌరస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఆలోచన చేయాలి? పౌరస్థితి ఎక్కడ ఉందో, మీ యొక్క రేషన్ కార్డు ఎక్కడ ఉందో, మీ యొక్క ఆధార్ కార్డు ఎక్కడ ఉందో, మీ బయోడేటా ఎక్కడ ఉందో, ఇప్పుడు మన దృష్టి అంతా కూడా మన పౌరస్థితి ఉన్న దగ్గర పరలోకం మీదనే పెట్టాలి. కానీ భూ సంబంధమైన వాటిపై మన మనస్సు ఉంచితే, భూ సంబంధమైన ఈ మనసు కానీ, లోక సంబంధమైన మనసు కానీ దేవుని రాజ్యానికి చేరదు.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనం మొదటిగా ఏం చేయాలంట, నోవహు కట్టిన వాడ మొదటిగా భూమి మీద నుంచి పైకి లేచింది, భూమికి సపరేట్ అయ్యింది. ఈరోజు విశ్వాసివి అనుకుంటున్న మనము, రక్షణ పొందేం అనుకుంటున్న మనము, ఈ లోకానికి, లోక ఆశలకి, లోక సంబంధమైన ఆచారాలకి, అన్య సంబంధమైన ఆచారాలకి మనం వేరయ్యామా? ఇంకా దేవునికి విరోధమైన మన జీవితంలో కనపడితే, అందుకనే కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, సహోదరులారా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవా. ప్రైజ్ ద లార్డ్. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవండి. కాబట్టి ఈరోజు దేవా నన్ను సపరేట్ చేయండి అయ్యా, నా జీవితంలో ఏది సపరేట్ అవ్వాలో, నేను దేనిలో వేరవ్వాలో, నేను దేనికి వేరే రక్షణ పొందాలో నాకు నేర్పించండి ప్రభు అంటే, మనము ఈ లోకానికి వేరైతేనే దేవునికి కృపని మనం పొందుకోగలం. ఒక సైడు లోకం, ఇంకో సైడు దేవుడు, ఒక సైడు దేవుని, ఇంకో సైడు మన యొక్క లోక సంబంధమైన ఆచారాలు సెట్ అవ్వండి. ఏదో ఒకటే. ప్రైజ్ ద లార్డ్. ఉంటే మనము దేవుళ్ళైనా ఉండాలి, లేకపోతే లోకంలోనైనా మనం ఉండాలి. దేవుల్లో మనం ఉంటే దేవునికి దీవెన మనం పొందుకుంటాం. మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు బాగా వడివడిగా ప్రవహించేటప్పుడు చేప ఎలా ప్రవహించిద్దండి? ఎదిరిలేదా? ఆ ప్రవాహాన్ని కొట్టుకొని పోయిద్దా? మీరు చూడండి, గమనించండి, ఆ ప్రవాహానికి ఎదిరిద్దండి. అదే చచ్చిన చేప అనుకోండి, ఆ ప్రవాహం ఎటు పడితే అటు వెళ్ళిపోయిద్ది. సేమ్ అంతే. నువ్వు నిజమైన విశ్వాసి అయితే ఈ లోకంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. అయినను సరే ఎలాగుండాలో తెలుసా? ఈ లోకానికి నువ్వు ఎదురీదాలి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఆ శ్రమను జయించాలి. ఆ శ్రమలను ఎదుర్కొని దేవునికి సన్నిధానం ముందుకు సాగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అందుకని ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను, అనింద్యులనైన మాని సమస్త కార్యములను చాలండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ రక్షణ అనే వాడ అది ఎలాగ నువ్వు సిద్ధపరుచుకోవాలి? మొదటిగా ఈ లోకానికి వేరై లోక సంబంధముగా కాకుండా దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, దేవుడు నోవహుతో ఎలాగైతే కట్టమని చెప్పాడో అలాగ కట్టిన తర్వాతనే అది భూమి నుంచి పైకి లేచి భూమికి సపరేట్ అయ్యింది. మొదటిగా నీ జీవితంలో వినాలి, వాక్యాన్ని వినాలి. మొదటిగా నీ జీవితంలో చేయవలసిన మొదటి స్టెప్ ఏందో తెలుసా? ఈ లోకానికి వేరవ్వాలి. ఈ లోక సంబంధమైన వాటికి వేరవ్వాలి. ఈ లోక సంబంధమైన వాటికి వేరై మనం రక్షణ పొంది మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. హల్లెలూయా. అది ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. రెండవదిగా ఏం జరిగింది? 7వ అధ్యాయము మొదటిగా పైకి లేచి 18వ వచనం. జలములు ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచిందండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ వాడ ఎక్కడ నడవాలి? మొదటిగా భూమికి సపరేట్ అవ్వాలి, అనగా లోకానికి సపరేట్ అవ్వాలి, లోక సంబంధమైన ఆచారాలకి సపరేట్ అవ్వాలి, లోక సంబంధం మనుషులకి వారి యొక్క ఆలోచనలకి సపరేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నీ వాడ ఆధ్యాత్మికంగా నడుస్తుంది. ఈ భూమి మీద ఉండి నువ్వు ఎంత త్రోసిన ఆత్మీయ జీవితం ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉంటుందండి. అందుకని ఓ రోజు యేసు ప్రభు వారు గెన్నేసరతు నది తీరమున ఆ పడవ ఎక్కడ ఉంది? దోణె ఒడ్డునుంది. ఆ ఒడ్డునున్న దోణిని ఏం చేశాడు యేసయ్య? కొంచెం లోపలికి త్రొయ్యముంచేపాడు. ఒడ్డునే ఉండి అద్భుతము చేయొచ్చుగా? కాదు. పేతురు ఒకరు లోపలికి ధర నుంచి లోపలికి త్రోయి, వెంటనే యేసు ప్రభు దానిలో ఎక్కి కూర్చున్నాడు. ఆ దోణి లోపలికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మన ఆత్మీయ అక్కడే ఉంటే ఇంకా మన ఆత్మీయ ఏ ప్రతిఫలము కానీ ఎటువంటి దేవుని ఏ కార్యం పొందుకోవాలి కారణం ఏం తెలుసా? మనం ఇంకా లోకానికి మనం సపరేట్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలండి? అందుకని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? రోమిలకు రాసిన పత్రిక, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు అదండి, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అన్యులు విశ్వాసులుగా మార్చబడాలి, విశ్వాసులు పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధతలోని అతి పరిశుద్ధులోనికి మనం నడిపించబడాలి. ఈ క్రైస్తవ జీవితం అంతా కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండి, ఒక రూపాంతర ప్రక్రియ. ఒకప్పుడు మనం ఎలాగ ఉన్నాం? పాపులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని మీదకి వచ్చిన తర్వాత మనలో ఏదో ఒక మార్పు వచ్చింది. మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ రూపాంతరం జరిగిందంటారా లేదంటారా? రూపాంతరం వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీతాకోక చిలుక తెలుసు కదా, సీతాకోక చిలుక బటర్ఫ్లై, దాని ప్రారంభ దశ తెలుసా? గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు కాస్త అది మీరు మన స్టడీస్లో వచ్చింది, మీరు చూస్తే దానికి 7 దశలు ఎన్నో ఉంటాయి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారటానికి 7 ఎన్నో ఉంటాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ మొదటగా ఎలాగో తెలుసు, గొంగళి పురుగు చూడటానికి చాలా అసహ్యంగా ఉండిద్ది. మన తెలుగులో చెప్పిన బొచ్చు పురుగు అంటారు కదా, బొచ్చు పురుగు చూడలేదా? ఎంతమందిని బొచ్చు పురుగుని ఎంతమంది పట్టుకున్నారు? ఎట్లా కనుక అసలు చాలా చెదర అనిపించింది కదా. కానీ సీతాకోక చిలుకని పట్టుకున్నారా? పట్టుకోవాలని అనిపించింది కదా. కొన్ని చోట్ల చాలా అందంగా కనపడతా ఉంటాయి. బొచ్చు పురుగుని ఎందుకు పట్టుకోరు? బొచ్చు పురుగే సీతాకోక చిలుక. తెలీదా మీకు? తెలీదా? బొచ్చు పురుగే సీతాకోక చిలుక అండి. తెలీదా? తెలియని ఎంతమంది చెప్పండి. బొచ్చు పురుగు సీతాకోక చిలుక. బొచ్చు పురుగే సీతాకోక చిలుకగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, రూపాంతరము చెందుతుంది. మీరు చూడండి, యూట్యూబ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ కాదులే కానీ, సీతాకోక చిలుక దాని చిన్నప్పుడు అది బొచ్చు పురుగుగా ఉండి తర్వాత మరొక దశలుగా మారుకుంటూ చివరికి సీతాకోక చిలుకగా మార్చబడుతుంది. అదే రూపాంతరం. సేమ్ మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం ఎలాగోనో దేవునికి మన జీవితం అలాంటిదే. కానీ మనం ఎక్కడ దాకా వెళ్ళాలి? సీతాకోక చిలుక వరకు మనం దశలు మారుకుంటూ మన భక్తి జీవితంలో పడినా మళ్ళీ తిరిగి లెగుస్తూ మన జీవితంలో, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ప్రతిరోజు కూడా రూపాంతరం మనం పొందుతూ ఉండాలి. అదే అక్కడ వ్రాయబడిన మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమును మీరు బట్టి మీరు ప్రతిరోజు కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రూపాంతరం పొందాలి, మీ భక్తి జీవితం రూపాంతరము చేయబడాలి. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవునికి మీ ద్వారా ఘనత కలుగుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు మీ ద్వారా మీ జీవితంలో చేయవలసిన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆయన మనం ఒక చేతి లోకాన్ని పట్టుకొని, దేవా నాకు కార్యము జరిగించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను బలపరచయ్యా, నా వ్యాధిని స్వస్థపరచయ్యా. దేవుడు మన చేతిలో ఉన్న లోకాన్ని కూడా చూస్తాడండి. దేవునికి మనం ఎలాగ సమర్పించుకోవాలి? పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం చూసినప్పుడు ఏది కూడా లోక సంబంధమైనది ఏది కూడా మనలో కనపడకూడదండి. పూర్తిగా మనం దేవునికి సరెండర్ అయ్యి, దేవా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా అనాలి. రెండవదిగా, వాడ నీళ్ళ మీద నడిచింది. నీళ్ళు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు భూమికి సపరేట్ అవ్వడం మాత్రమే సరిపోదండి. చాలామంది యేసయ్య నాకు తెలుసు అని మందిరానికి వస్తే సరిపోదు. మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి తెలియదు చాలామందికి. చాలామంది బాప్తిసం పొంది చాలా సైలెంట్గా ఉంటారు. కాదండి, మన జీవితంలో రాంగ్ జరగడానికి ముఖ్యమైన ఉద్దేశం తెలుసా? చాలామంది నేను ఇంకా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఇంకెవరితో మాట్లాడను, నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా నేను వాళ్ళతో తిరగను, నేను వాళ్ళతో ఇలాగానే అంటుంటారు. మంచిదే, కానీ దాని తర్వాత ఏం చేయాలి? నీలో అనగా నువ్వు దేవుని యొక్క వాక్యానుసారముగా నడవాలి. నువ్వు దేవుని మందిరానికి రావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యము నీకు ఏది బోధిస్తే నువ్వు వాక్యం ఎలాగ చెబితే ఆ వాక్యానుసారముగా నడవటమే నీళ్ళ మీద నడవటం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు వాక్యం అనగా నీళ్ళ మీద నడుస్తున్న అనుభవం ఉందా? లేదా మౌనంగానే ఉన్నావు, లోకానికి వేరై సైలెంట్గానే ఉన్నావా? సైలెంట్గానే ఉంటే సరిపోదండి. నోవాహు వాడ ఏం జరిగింది? నీళ్ళ మీద నడిచింది. రాత్రి కూడా మనం చదువుకున్నాం కదా, రెవల్యూషన్
మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం ఏం చేయాలంటే మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రెండవదిగా నువ్వు వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని నువ్వు నీలో ఉంచుకోవాలండి. దావీదు అంటాడు, అందుకనే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా. నీ వాక్యము నా బాధలో నెమ్మది కలిగించింది, నా శ్రమలో నాకు అదే ఆదరణ కలిగిస్తా ఉంది అంటున్నాడు. అందులో యేసు ప్రభువు ఆయన ఉన్న కాలంలో ఆయన వాక్యాన్ని గురించి ఒక ఉపమానము కూడా చెప్పాడు. విత్తేవాడు విత్తనాలు విత్తుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. కొన్ని ఏమైనా త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమైనా ముండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్ని ఏమైనా రాతి నేలను పడ్డాయి, కొన్ని ఏమైనా మంచి నేలను పడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నామండి. ఎంతోమంది దైవజనులు మనకి శ్రేష్టమైన వాక్యాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఎన్నో రకాలుగా వాక్యాలు వినపడతా ఉన్నాయి. అవన్నీ మంచి నేలను పడినప్పుడే మనం ఫలిస్తాము. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను కదా, నేనే కాదు, శక్తివంతమైన దైవజనులుగా అసలు దేవుడే దిగొచ్చి చెప్పిన ఆ విత్తనాలు మంచి నేలను పడకపోతే అదంతా కూడా నిష్ప్రయోజనమే. నేను అంటుంది, విత్తనాలు ఆ వాక్యము వినటానికి సరైన మనసు నీ దగ్గర ఉందా? అర్థమైంది నా మాట? వాక్యాలు ఎన్నిట్లో అవి మారవై. దైవజనులు ఏది చెప్పినా బైబిల్ గ్రంథంలో చెప్పేది. ఎవరు చెప్పినా, స్వయాన దేవుని దూత వచ్చి చెప్పినా ఆ వాక్యాన్ని వినగలిగే హృదయం నీ దగ్గర ఉండాలి. దేవుడు నీకు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఆ వినగలిగే హృదయం చూసారా, అదే మంచి నేల అంటే. మంచి నేల అంటే నిజంగా పొలాన్ని గురించి కదా అక్కడ చెప్పబడిన మాట. మంచి నేల అంటే తెలుసా, ఆ విన్న వాక్యాన్ని, ఇది నా కొరకే ప్రభువా నువ్వు చెప్పావు, ఈ వాక్యం నా కొరకే. ఆ రోజు లుదియా అదే అనుకుంది. పౌలు గారు సేవకుడికి వెళ్ళి దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అక్కడ అనేక మంది ఉన్నారు. కానీ ఆ గుంపులో ఉన్న ఒక స్త్రీ మాత్రమే ఎందుకు తన హృదయాన్ని తెరిచింది? తన హృదయం ఏం చేసుకుంది? ఇప్పుడు మంచి నేలగా చేసుకుంది. ఆ వాక్యం వింటా ఉంది. ఆ వాక్యానికి సరెండర్ అయిపోయింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, వెంటనే రక్షణ పొందింది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేయటం ప్రారంభించాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఎన్నో వాక్యాలు మనం వింటా ఉన్నాం, ఎన్నో వర్తమానాలు మనం వింటాము. అయితే ఏ రోజైనా వాక్యము నా జీవితంలో ఫలించింది పాస్టర్ గారు అంటే ఎప్పుడైనా సందర్భాలు ఉన్నాయా? వాక్యము కొన్నిసార్లు మన లోపలికి వెళ్తున్నప్పుడు ఎలాగో తెలుసా? మంచి నేల అంటే ఎలాగో చెబుతా. మంచి నేల అక్కడ ఎందుకు యేసయ్య వాడాడంటే, మంచి నేల అంటే ఎలాగుంటుంది? ఒకరోజు యేసు ప్రభువు ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే వారి హృదయము మణుతూ ఉంది. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు, అరే గ్యాస్ ట్రబుల్ రాహో, ఇప్పటిదాకా ఈయన ఎవరో మాట్లాడుతున్నాడు, కడుపులో మంటగా ఉంది అని అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఆ మంట దేని గురించి వాళ్ళకి తెలియలా. యేసు ప్రభువు వారితో ఉన్నంత కాలము యేసయ్య వాళ్ళతో మాట్లాడుతాను గ్రహించలా. యేసు ప్రభువు అదృశ్యమైపోగల. అప్పుడు అనుకుంటున్నారు, మరి ఇప్పుడు దాకా యేసయ్య మనతో మాట్లాడాడు, మన హృదయము మండలేదా? కానీ ఆ మంట మనం ఏమనుకున్నాం? ఇది ఏదో మంట అనుకున్నాం, కానీ ఇది నిజముగా యేసయ్య మనతో. చదవండి ఆ మాట, లూకా సువార్తలో. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, 24వ అధ్యాయం, మన హృదయము మనలో మండుచుండలేదా? ప్రైజ్ ద లార్డ్. నిజముగా వాక్యం మనలోకి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, మన హృదయం మండుతుంటుంది. ప్రైజ్ ద లార్డ్. నేను దేవుని కొరకు ఇది చేయాలి, నేను దేవుని కొరకు ఇలా జీవించాలి, నేను దేవుని కొరకు ప్రార్థన చేయాలి, నేను దేవుని ఆత్మతో నింపబడాలి, నేను దేవునికి సన్నిధానంలో గడపాలి అనేది ఎప్పుడొచ్చింది? మన హృదయం మండినప్పుడు అండి. కాబట్టి ఈరోజు రెండవదిగా వాక్యానుసారముగా మనం నడిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనంలో వాక్యానుసారముగా నడిచిన, చదవమ్మా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ
దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వాక్యానుసారం నడిచినప్పుడు ఏం జరిగింది? నీ ఆత్మీయ జీవితం సరిగ్గా కట్టబడిద్ది అండి. నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితము ఏ శోధకుడు వచ్చినా, ఏ దుష్టుడు వచ్చినా ఎవడు కూడా దాన్ని పడవేయలేడు. ఇక్కడ యేసు ప్రభువు రెండు ఇల్లు గురించి చెబుతున్నాడు. ఒక ఇల్లు ఏమన్నా వాక్యం మీద కట్టబడింది, ఒక ఇల్లు ఏమన్నా క్రీస్తు మీద కట్టబడింది, ఇంకో ఇల్లు ఏమన్నా క్రీస్తు లేకుండా కట్టబడింది. ఇప్పుడు వాన వచ్చింది, వాన అనగా శోధన. వరద వచ్చింది, శోధన అనగా అనేక రకాలు ఉన్నాయి. శోధన కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, నింద కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా ఇప్పుడు వాక్యం మీద కట్టబడింది కాబట్టి ఏది కూడా ఇంటిని కోల్చలేకుండా పోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు చిన్న సమస్యలకే నువ్వు భయపడిపోతున్నావేమో, చిన్న చిన్న నిందలకే నువ్వు భయపడిపోతున్నావేమో, చిన్న చిన్న శ్రమలకే నువ్వు కదిలిపోతున్నావేమో. కారణం ఏం తెలుసా? నేను చెబుతున్నా, నువ్వు వాక్యానుసారముగా కట్టబడలేదండి. ఎవరిలైతే వాక్యం ఉంటుందో, ఎవరిలైతే వాక్యం అనే పునాది ఉంటుందో వారిని ఎవ్వరు కూడా కదల్చలేరు. ప్రైజ్ ద లార్డ్. యోసేపుకి ఎన్నో శోధనలు వచ్చినాయి, కానీ యోసేపులో ఎవరున్నారంట? దేవుని యొక్క వాక్యం ఉంది. యోసేపుని ఏ శ్రమ కూడా, ఏ శోధన కూడా, ఏ జైలు అనుభవం కూడా, ఏ గుంట అనుభవం కూడా, ఏ పాపము కూడా యోసేపుని కదల్చలేకుండా పోయింది. కారణం ఏం తెలుసు? యోసేపు దేవుని యొక్క వాక్యానుసారముగా నడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు యేసయ్య రాకడ వరకు ఎలాగుంటో తెలుసా? శక్తిమంతులుగా మార్చబడతారు, బలవంతులుగా మార్చబడతారు, దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తారు, దేవుని కొరకు యథార్థముగా జీవిస్తారు, దేవుని కొరకు మండుతారు. వాక్యం అనే పునాది మనలో లేకపోతే, ఒకవేళ మనం చూడటానికి పైకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మందిరం ఉంది, కింద చాలా పునాది ఉంది, పునాది ఎవరికి కనపడదండి. పునాది కరెక్ట్గా లేదనుకోండి, చిన్న చిన్న గాలి వచ్చినా ఏమైంది? పైన మొత్తం ఊగిపోతూ ఉంటుందండి. అదే కింద పునాది స్టాండర్డ్గా ఉందనుకోండి, పైన నిలుస్తున్న ఆ ఆత్మీయ జీవితం ఎలాగో తెలుసా? శక్తివంతముగా ఉంటుంది. అక్కడే మనకు అర్థమవుతుంది, ఓహో నా పునాది సరిగ్గా లేదా, అందుకని నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుందా, ఓహో నా పునాది సరిగ్గా లేదా, నా భక్తి జీవితంలో పునాది సరిగ్గా లేదా, నా వాక్య జీవితంలో పునాది సరిగ్గా లేదా, అందుకనే చిన్న చిన్న వాటికి నేను భయపడిపోతున్నానా, చిన్న చిన్న వాటికి నేను కలవరపడిపోతున్నానా, చిన్న చిన్న వాటికి నేను అపవాది యొక్క కార్యాలకి నేను గందరగోళం చెందుతున్నానా. ఎప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో నా పునాది సరిగ్గా లేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? మన పునాదిని, వాక్యం అనే పునాదిని మనం ఏం చేసుకోవాలి? సరిగ్గా చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పౌలు అంటున్నాడు మొదటి కొరింథీ పత్రికలో పునాది గురించి చెప్పబడుతున్న మాటలో, మొదటి కొరింథీ దగ్గరికి రండి ఒకసారి. మూడవ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం కట్టుకుంటున్నారు? మన అంశం ఏంటిదండి? ఏం కట్టుకుంటున్నారు ఈరోజు? వాడనంగా మన రక్షణ జీవితం. పౌలు అంటున్నాడు, మీరు ఎలాగ కట్టుకుంటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోనండి. నేను పునాది వేసాను, దాని మీద ఒక వ్యక్తి కడుతున్నాడు, దాని మీద మరి ఒక వ్యక్తి కడుతున్నాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరుచును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఈ మాట అండి, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. చెప్పలకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారిని మేము కరెక్ట్గా జీవిస్తే మాకేమొస్తుంది? పేతురు కూడా అదే అడిగాడు యేసయ్యని, యేసయ్యా చేపలు పట్టుకునే వ్యక్తిని తెచ్చి మనుషులు పట్టు జాలరుగా చేసావు, నాకేందయ్యా అని అడిగాడా లేదా? అడిగాడు. చాలాసార్లు మనకు కూడా వచ్చింది, నేను యథార్థంగా జీవిస్తే పాస్టర్ మాకేంది లాభం,
మేము లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వేరే మేము రక్షణ పొంది మాకెందుకు ప్రయోజనం? అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, అందులో వాళ్ళ యొక్క ఆలోచన నడుస్తున్నారు కదా, మాకెందు లాభం? మేము ఎందుకు పాపాన్ని విడిచిపెట్టాలి? మేము ఎందుకు లోకాన్ని విడిచిపెట్టాలి? నేను చాలాసార్లు అనుకుంటాను, నాతోటి యవనస్తులందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటే కొన్నిసార్లు ఏసై నా మనసులో అనుకుంటామంట, ఏసై ఎందుకు ఇంత పరిస్థితి, కమ్మగా ఏదో ఉద్యోగం చేసుకుంటూ అది ఉంటే బాగుండేది కదా అనుకునేవాడిని. కానీ దేవుడు అన్నాడు, ఆ జీవితము వేరు. ప్రైజ్ అలా. ఆసాపు కూడా అనుకుంటా, ఆసాప ఎవరో భక్తుడు కూడా ఇదే అడుగుతాడే, ఆసాపే అనుకుంటా. వాళ్ళేమన్నా వాళ్ళని చూసి వ్యసన పడ్డాడంట. ఆసాపేనా? 77 కీర్తనలో ఏమనుకున్నాడు? దేవుణ్ణి అడిగాడు ఒకరోజు, అయ్యా వాళ్ళేమన్నా హాయిగా ఉన్నారు, భక్తులు ఏమన్నా కీర్తనల గ్రంథంలో 76వ కీర్తన అనుకుంటా, 73వ కీర్తన చదవండి ఒకసారి. మా 12వ వచనం నుంచి, ఇదిగో ఇట్టివారు, నేను చదువుతున్నాము, భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయము నేను శుద్ధి చేసుకొనినుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనయ్యునుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతును నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. బాగా ఆసాపుకి హృదయంలో బాధ కలుగుతూ ఉంది, హృదయంలో వేదన కలుగుతూ ఉంది. దేన్ని బట్టి? నేను చేతులు కడుక్కోవడం వ్యర్థము కదా, నా హృదయము నేను శుద్ధి చేసి వ్యర్థము కదా. భక్తిహీనులు ఏమైనా నిశ్చింత కలవారై ఉన్నారు, వాళ్ళు ఏమైనా హాయిగా ఉన్నారు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారు అలాగా ఉన్నారు మొత్తం చెప్పుకుంటా వచ్చి చివరికి 16వ వచనంలో దేవుని దగ్గర అడిగాడంటే, అసలు యేసయ్యా అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. ఆసాపు దేవుని దగ్గర, యేసయ్యా ఏంది పరిస్థితి, మేమేమైనా మందిరానికి వస్తున్నాం హాయిగా మేమేమైనా ఇలాగా ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకున్న హృదయం శుద్ధి చేసుకున్నాం, చేతులు కడుక్కుంటా ఉన్నాం. కానీ భక్తిహీనులు ఎలాగ ఉంటున్నారంట? వాళ్ళు ధన సమృద్ధిగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారు, వాళ్ళకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, వాళ్ళ యొక్క జీవితం హాయిగా సాగిపోతూ ఉంది అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగే వరకు ఆసాపుకి ఎలాగ ఉంది? ఆయాసకరముగా ఉంది. మీకు కూడా ఎప్పుడు అలాగ లేదా? మేమైనా మందిరానికి వెళ్తున్నాం, అయ్యా వాళ్ళు ఏమైనా హాయిగా ఉన్నారు, కారులో తిరుగుతున్నారు, మంచి మంచి మేడలు ఉన్నాయి, ఎప్పుడు మీకు అనిపించలేదు? నాకు చాలాసార్లు అనిపించింది, ఆసాపు కూడా అదే అనిపించింది. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములో వారు పాడైపోవుదురు. చివరికి ఆసాపుకి తెలిసి ఏమనుకున్నాడు తెలుసా? 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యమును నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు చేసేదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పునాది మీద కట్టబడిన ఇల్లు సరిగ్గా ఉంటే దేవుడు నీకు జీతం ఇస్తాడండి. పేతురుతో యేసయ్య చెప్పిన మాట, పేతురు రేపు యుగ సమాప్తంలో మీరందరూ కూడా ఈ ప్రపంచం మొత్తానికి ఇశ్రాయేలు గోత్రికులతో కాబట్టి కలిసి మీ 12 మంది ప్రపంచానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప భాగ్యం అండి. పేతురు అడిగిన దానికి యేసయ్య ఇచ్చిన జవాబు, ఈ ప్రపంచ పునర్జన్మందు ఇశ్రాయేలు ఆ ప్రజల యొక్క గోత్రికులతో ఈ 12 మంది అపోస్తలులు కూడా ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీ పునాది సరిగ్గా ఉంటే దేవుడు నీకు జీతం ఇస్తాడండి. రాత్రి అదే మనం మాట విన్నాం, సమయం సమీపిస్తూ ఉంది. సమయం సమీపించింది దేనికో తెలుసా? దేవుడు తన ప్రజలకి జీతం ఇవ్వటానికి, ప్రతిఫలం ఇవ్వటానికి. కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి, మన ఆత్మ సంబంధమైన వాడ ఎలాగ కట్టబడుతుంది, ఎలాగ నిర్మించబడతా ఉంది, ఎలాగ ఈ ఆత్మీయ రక్షణ అనే వాడని నువ్వు ఎలాగ కట్టుకుంటున్నావు? ఈ వాడలో, ఈ రక్షణ అనే వాడలో వాక్యం అనేది ఉందా? ఈ రక్షణ అనే వాడలో లోకాశలు కనపడుతున్నాయేమో? వాడ ఏమైపోయిందండి? సమయం అయిపోయింది. వాడ ఏమైపోయింది కరెక్ట్గా లేకపోతే? బైబిల్ గ్రంథంలో 2 వాడలు, ఒక వాడ బద్దలైపోయింది యెహోషాపాతు కాలంలో. ఎందుకు బద్దలైపోయింది తెలుసా? అన్యులతో సహవాసం చేశాడు.
చదవండి 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయము 37వ వచనం చదవండి. అప్పుడు నువ్వు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి కనుక ప్రవచనం ఒకటి చెప్పిన ఆ వాడలు తర్షీషుకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినాయి. యెహోషాపాతు ముందుగానే గొప్ప యుద్ధము చేశాడు. మనకు తెలుసు ఎన్నోసార్లు మన వాక్యం 20వ అధ్యాయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడే స్వయాన దూతలను పంపించి యుద్ధము యెహోషాపాతు పక్షం యుద్ధము చేశాడు. యెహోషాపాతు చుట్టుపక్కల శత్రువులు అందరూ కూడా గుమికూడిన దేవుడు యెహోషాపాతు పక్షముగా నిలిచి యుద్ధములో జయమిచ్చాడు. కానీ అటువంటి యెహోషాపాతు అహజ్యా అనే ఒక వ్యక్తితో స్నేహం చేశాడు. ఈ అహజ్యా ఎవరో తెలుసా? అన్యుడు, దేవునికి విరోధముగా జీవించి బలిపీఠాలు కట్టిన వ్యక్తి, భయంకరమైన పాపము చేసిన వ్యక్తి. యెహోషాపాతు అహజ్యాతో స్నేహము చేసిన విధానాన్ని బట్టి ఆయన చేపించుకున్న వాడలన్నీ కూడా తర్షీషుకి వెళ్లకుండా మధ్యలోనే బద్దలైపోతా ఉన్నాయి. ఈరోజు మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఎందుకు బద్దలైపోతున్నాయో తెలుసా? మనమే కాదు, చాలామంది విశ్వాసులు మొదట్లో దేవుని కొరకు రోషముగా ఉన్నవాళ్ళు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని కొరకు జీవించేవాళ్ళు, దేవుని దగ్గర నమ్మకముగా ఉండేవాళ్ళు, దేవుని యొక్క దర్శనాలు చూచేవాళ్ళు, దేవుని యొక్క స్వరం వినేవాళ్ళు, దేవుని సన్నిధానం శక్తివంతులుగా మారేవాళ్ళు ఈరోజు ఎందుకు బద్దలైపోయిన వారి వలె ఎందుకు జీవిస్తున్నారు తెలుసా? స్నేహాన్ని బట్టి, దేవునితో స్నేహం చేయటం మాని లోకముతో అన్యజనులతో సహవాసం చేయటాన్ని బట్టి ఏమైపోతున్నాడు? జీవితాలన్నీ కూడా బద్దలైపోతా ఉన్నాయి. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. అన్యులతో సహవాసం చేస్తే ఏం జరిగిద్దండి? ఒక వ్యక్తితో సహవాసం చేసాడు ఒక 3 నెలలు, సామెత కూడా ఉంది కదా, ఒక 3 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఆ వ్యక్తిలాగా మనం అయిపోతాం. నిజమే, ఒక 3 నెలలు ఎవరితో సహవాసం చేస్తే వారి ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి తలంపులు మనలోకి వచ్చేస్తాయి అండి. అదే మనం దేవునితో సహవాసం చేసి, దేవుని ప్రజలతో సహవాసం చేస్తే మనం దేవుని పోలికలోనికి మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషాపాతు అహజ్యాతో స్నేహము చేసిన విధానాన్ని బట్టి ఆ వాడలన్నీ బద్దలైపోయినాయి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, నువ్వు దేవునికి కానుకిస్తున్నావు మంచిదే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు మంచిదే. అయితే నీ వాడ బద్దలైపోతా ఉందేమో. అందుకని యోనాతు అంటున్నారు, వాడ బద్దలైపో పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు వాడిని మనం ఏం చేయాలి తెలుసా? సరైన రీతిలో నడిపించుకోవాలి. తిమోతి రాసిన పత్రికలో కూడా అక్కడ వాళ్ళు ఏమైపోయారంట? 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అక్కడ హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఏమైపోయినాయి? 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి హుమనయును అలెగ్జాంద్రు వీళ్ళు కూడా ఏమైపోయారంట? వీళ్ళ పరిస్థితి ఎలాగొచ్చేసింది వింటున్నారమ్మా? వాడ బద్దలైపోయిన వారి వల్ల వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఒకటి చెబుతాను, వాడ ఒడ్డునుంటే బద్దలైనా అది ఏ రిపేర్ వచ్చినా చేసుకోవచ్చండి. అదే నడి సందరంలో వాడ బద్దలైపోయి దాన్ని ఎవ్వడు ఏమీ కూడా చేయలేడు. ఆ మధ్యలో విశాఖపట్నానికి ఒక వాడ కొట్టుకొని వచ్చింది ఒడ్డుకి. దాన్ని ఇంకా అది దాదాపు కొన్ని కోట్ల రూపాయల వాడ ఇప్పటికి అక్కడే ఉంది. ఎందుకో తెలుసా? ఒడ్డుకు వచ్చిన వాడిని మరలా దాన్నంట నీళ్ళలోకి నడిపించలేరు, కష్టం. ప్రైజ్ ది లార్డ్. సేమ్ అంతే, నువ్వు ఒడ్డున ఉంటే నువ్వు నీ జీవితాన్ని ఎలాగే నడిపించుకోనగలవు. అదే కొంచెం మార్గం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీ వాడ బద్దలైపోతే, అందుకని హెబ్రీ పత్రికలో కూడా ఒకసారి ఒక వ్యక్తి వెలిగించబడిన తరువాత, రక్షణ పొందిన తరువాత మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని మరలా నూతన పరచడము అసాధ్యం, ఆ వ్యక్తిని వెలిగించడం అసాధ్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఏదైనా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నప్పుడే, వాక్యానుసారంగా నడిచినప్పుడే మన వాడలను మనం సరిగ్గా నిర్మించుకోవాలి.
హుమానాయును, అలెగ్జాండరు వాళ్ళ మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో వాళ్ళు ఏమైపోయారంట, బద్దలైపోయినాయి. వాళ్ళ జీవితాలు ఇంకా వాళ్ళ విశ్వాసం ఇంకా వాళ్ళు చెప్పిన వింటలా, వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది, సన్నగిల్లిపోయింది. కాబట్టి ఈరోజు మన వాడ ఎలాగ ఉంది? అందుకని యోనా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నారు? యోనా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం, చాలండి. వాడ బద్దలైపోయే గతి ఎందుకు వచ్చింది? యోనా ఎక్కిన వాడ బద్దలైపోయే గతి ఎందుకు వచ్చింది? చెప్పండి అమ్మా, మాట్లాడరా. కొన్నిసార్లు మన వాడలు ఎందుకు బద్దలైపోయే గతి ఎందుకు తెలుసా? యోనా ఎక్కిన వాడ బద్దలైపోయే గతి ఎందుకు వచ్చింది? యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనెవేకి. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి. అంటే దేవుడు చిత్తము కొన్నిసార్లు మనం చేయకపోయినా మన జీవితాలు ఎలాగ ఉంటాయి, బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. యోనా యొక్క వాడ ఎప్పుడు అది సరి చేయమని తెలుసా? ఎప్పుడైతే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ ఎత్తి కిందేసారో అప్పుడు వాడ సరి చేయబడింది. ఆ చేప మింగి ఎప్పుడైతే ఆ నీనేవే దగ్గర కక్కిందో అప్పుడు వాడ సరిగ్గా ప్రయాణం చేసింది. ఈరోజు నువ్వు దేవుని మనకి వస్తున్నావు, మంచిదే. అయితే నువ్వు దేవుని చిత్తానుసారముగా ఉంటే నీ వాడ మీదకి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీ వాడ ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా మన వాడ ఎందుకు బద్దలైపోతున్నాయి? యెహోషాపాతు అన్యజనులతో స్నేహం చేస్తున్నాడు. హుమానాను, అలెగ్జాండరు వాళ్ళ విశ్వాస విషయంలో వాళ్ళ వాడ బద్దలైపోయింది. ఇక్కడ యోనా వాడ ఎందుకు బద్దలైపోతుందో తెలుసా? దేవుని చిత్తానికి విరోధముగా నడుస్తూ ఉన్నాడు, దేవుని మాట వినిపించుకోలేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఆలోచన చేయాలి, మన వాడ ఎలాగ ఉంది, బద్దలైపోయిందో. ఒకవేళ దేవుడు అంటున్నాడు ఈరోజు ఒక అవకాశం, దేవా నా వాడను సరిచేయండి అయ్యా. మన వాడ నావికుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాడ కరెక్ట్గా ఉండాలంటే భూమి నుంచి పైకి లేగవాలి, అనగా లోకానికి వేరవ్వాలి. రెండవదిగా వాక్యానుసారముగా నడవాలి. ఇలా చేసిన తర్వాత ఏం జరిగిందంట? ఒకసారి నేను ప్రార్థన చేస్తాను చెప్పి అలాగ వాక్యానుసారంగా నడిచినప్పుడు జరిగింది, పర్వతములన్నీ కూడా మునిగిపోయినాయి, జలరాశులు మొత్తము కూడా చనిపోయినాయి. ఇప్పటికి ఏమేం కనపడ, చివరికి వాడ ఒక్కటే కనపడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని వాక్యాన్ని నడిపిస్తే ఇంక ఎవ్వరూ కనపడరు. మనలో ఉన్న గర్వము కానీ, అతిశయము కానీ, ఇంక ఏ ఉద్రేకాలు కానీ అన్నీ ఏమైపోతాయి చెప్పండి. మన వాక్యం వింటా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి? మనలో ఉన్నవి అన్నీ కూడా లోకాశలు కానీ, మనలో ఉన్న స్వభావాలన్నీ కూడా చనిపోతాయి ఆటోమేటిక్గా. దాని గురించి నువ్వు ప్రత్యేకించి 40 రోజులు ఉపవాసం అవసరంలా, దాని గురించి మనం ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయడం అవసరం. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో, నువ్వు వాక్యం నీ లోపలికి వెళతా ఉంటే నీకు తెలియకుండానే, నీ లోపల ఉన్న కొన్ని చెప్పండి ఏమైపోతాయి? చనిపోతాయి. మన లోపల ఉన్న కొన్ని దేవునికి విరోధమైన అన్నీ కూడా ఆటోమేటిక్గా అవి చనిపోయి చివరికి మనం మాత్రమే, పౌలు అంటున్నట్లుగా, ఇక జీవించేది నేను కాదయ్యా, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వభావంలోనికి మనం మార్చబడితే చివరికి వాడ ఎక్కడ ఉందంట? ఆదికాండం 8:5 చదవండి. అరారాతు కొండల మీద ప్రైజ్ ది లార్డ్ నిలిచిందండి. దేవుని యొక్క వాక్యముతో నడిచిన వాడ, మొదటిగా లోకానికి సపరేట్ అయిన వాడ, చివరికి వాడ ఒక్కటే మిగిలింది. దేవుడు చెప్పినట్లుగా నడిచిన వాడ ఇప్పుడు ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందరూ చూచే స్థాయిలో నిలబడింది. నువ్వు కూడా నీ జీవితాన్ని కట్టుకుంటే నీ భక్తి జీవితాన్ని ఎవ్వడు కూడా ఆపలేడండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మీయ జీవితానికి ఎవ్వడు కూడా ఎదురు నిలబడలేడు. దేవుడు హెచ్చించే సమయం వస్తే ఒకానొక దినమున దేవుడు నిన్ను కుటుంబాన్ని అరారతు అనగా ఎత్తైన స్థలం, ప్రైజ్ ది లార్డ్, ఉన్నతమైన స్థాయి. దేవుడు నువ్వు ఆ రీతిగా నడిస్తే ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను కృంగదీశారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ చూసేటట్లుగా దేవుడు అరారతు కొండల మీద నీ జీవితం నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడు. అందుకని
హన్న అంటుంది, ఆయన దీనులను మొదటి సమయంలో 2వ అధ్యాయంలో పైకి లేవనెత్తేవాడు, ఉన్నత స్థలంలో ఉంచగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కూడా, నీ కుటుంబం కూడా ఎత్తైన స్థాయిలో ఉండాలి. పాస్టర్ గారండి, నేను నా కుటుంబం, నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, నేను నా కుటుంబము ఎత్తైన స్థాయిలో ఉండాలనుకుంటే నువ్వు కూడా సేమ్ నోవాహు వాడలాగా నీ జీవితం నిర్మించుకుంటే, ఒకానొక దినమన ఎగ్జాంపుల్, యోసేపుని తన అన్నదమ్ములే గుంటలో వేశారు, జైల్లో వేయబడ్డాడు. పాపం నుంచి దూరంగా పారిపోతే అందరూ కృంగదీశారు. జైల్లో ఇనపసవులు అతను ఎంతగానో బాధించిని. ఒకానొక దినం వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక దినం వచ్చిందమ్మా. యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అరారత్ కొండల మీద ఉన్నాడా లేదా? ఉన్నాడా? మధ్యలో కూలిపోయాడా? అరారత్ కొండల మీద అనగా సింహాసనం మీద ఉన్నాడు. ఎవరైతే గుంటలు వేశారో వాళ్ళు వచ్చి ఇప్పుడు యోసేపు పాదాల మీద పడి సాగిల పడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం మరొక వ్యక్తి ఉన్నాడు, యెఫ్తా గురించి మనకు తెలుసు కదా. తన సహోదరులందరూ కూడా తోలివేశారు, ఇతడు సరైన వ్యక్తి కాదని. యుద్ధం వచ్చినప్పుడు ఆ యెఫ్తాని మళ్ళీ పిలుచుకొని వచ్చి యుద్ధంలో పోరాడే వ్యక్తిగా నిలబెట్టబడ్డాడు. హల్లెలూయా. దేవుని మనం ఆ రీతిగా మన ఆత్మీయతని కట్టుకుంటే, ఈరోజు ఒకవేళ మన పరిస్థితి ఒకవేళ కృంగిపోయినట్లుగా ఉండవచ్చు, దిగజారిపోయినట్లుగా ఉండవచ్చు, హేళన చేయబడుతూనే ఉండవచ్చు, కానీ దేవుని సమయంలో మనం ఎక్కడ నిలబెడతాడంటే, దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. అందరూ తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ నోవాహు వాడ ఏ రీతిగా భూమి నుంచి పైకి లేచి సపరేట్ అయ్యి రక్షణ కలిగిన వాడుగా మార్చబడిందో, మనం కూడా ఈరోజు మన జీవితాలు ఆ రీతిగా సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు స్తోత్రం నాయన. ప్రార్థన చేద్దామా? అయ్యా నా వాడని నిర్మించండి. నాయకుడా, మన వాడ నిర్మాణకుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నీ వాడ, నీ రక్షణ అనే వాడ ఈరోజు భూమి నుంచి పైకి లెగిచిందా అనగా లోకానికి వేరై రక్షణ పొందాలి. భూమి మీద ఉన్న మనము, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. రెండవదిగా నోవాహు వాడ నీళ్ళ మీద నడిచినది అనగా దేవునికి వాక్యానుసారముగా మనం నడవాలి. వాక్యముతో మనం కట్టబడాలి, వాక్యముతో మనం నిర్మించబడాలి. వాక్యము లేకుండా మనం నిర్మించబడిన ఒకరోజు రాబోతుంది, ఆ దినమున మన పని కనపడతా ఉంది. పునాది సరిగ్గా లేకపోతే అది కూలిపోతుంది. కాబట్టి ఈరోజు మనం ఎలాగ నిర్మించుకున్నాం మన ఆత్మీయ జీవితాల్ని? దేవా, నా ఆత్మీయ జీవితంలో అయ్యా వాక్యం అనే పునాది కంపల్సరీగా ఉండాలి. బేస్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడే అది ఎంత ఇల్లు అయినా నిలబడుతుంది. సేమ్ అదే మన ఆత్మీయ జీవితం పునాది సరిగ్గా లేకపోతే మన ఆత్మీయ జీవితాలు కూలిపోతాయి. కాబట్టి ఈరోజు దేవా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టండి నాయన. నాయకుడా మీకు స్తోత్రం, యజమానుడా మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభు. ఒకవేళ మన ఆత్మీయతలు బద్దలైపోయే పరిస్థితి వచ్చిందేమో, యెహోషాపాతు వాడలు బద్దలైపోయినాయి. అహజ్యాతో స్నేహం చేసిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావేమో, ఆ స్నేహాన్ని బట్టి ఒకవేళ నీ ఆత్మీయ జీవితం దేవునికి దూరం అయిపోయిందేమో, పరిశీలన చేసుకుందాం. యోనా వాడ బద్దలైపోయే గతి వచ్చింది, దేవుని చిత్తానికి విరోధంగా నడుస్తూ ఉన్నాడు. మూడవదిగా హుమనైను, అలెగ్జాందరు వారి విశ్వాస విషయంలో వారి వాడ బద్దలైపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు దేవా, మన వాడ అలాగ ఉండకూడదండి. ఈరోజు నీ వాడ అరారతు కొండల మీద నిలిచే వాడగా ఉండాలి, ఎత్తైన స్థానంలో నిలిచే వాడగా ఉండాలి, అనేకులు చూసే వాడగా ఉండాలి, అనేకుల ద్వారా మెచ్చుకునే వాడగా ఉండాలి. అంటే ఈ అనుభవాల గుండా మనం వెళ్ళవలసిందే. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మన వెనుకలో దేవుడు దీవించినట్లుగా అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యం నిమిత్తం ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థన నడిపించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఇంతవరకు